హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు పత్రికలో ఒక కథనం వచ్చిందండి. ఒక వార్త వచ్చింది. అది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అయితే ఆ వార్త ఏంటంటే అమ్మ యొక్క గొప్పతనం, అమ్మ యొక్క ప్రేమ, అమ్మ యొక్క మాతృత్వం, అమ్మ యొక్క త్యాగాన్ని మరొకసారి నిరూపించింది మన ఆంధ్రప్రదేశ్‌లో. అదెక్కడంటే మార్కాపురం జిల్లాలో అండి. ఆహ్, అమ్మ అంటే అమ్మే. లేక లేక వచ్చిన గర్భం. కానీ అమ్మకు తీవ్రమైన గుండె సమస్య. తాను పోయినా పర్వాలేదు. తాను తన కన్న పేగు ఈ లోకాన్ని చూస్తే చాలనుకుంది. సిజేరియన్ చేశారు. పన్నంటి మగబిడ్డని తనివి తీరా చూడకుండానే తనువు చాలించింది ఆ కన్న తల్లి. ఇది ఎక్కడ జరిగిందంటే మార్కాపురం జిల్లా కాకర్ల అనే గ్రామంలో జరిగిందండి. గుంటు లీలమ్మ అనే ఒక ఆవిడ 40 సంవత్సరాలు. ఆవిడ ఆశా కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు. ఆవిడ చాలా కాలం పెళ్లి చేసుకోలేదు తన కుటుంబం గురించి. ఆ తర్వాత 2018లో తను పెళ్లి చేసుకున్నారట. ఆ తర్వాత తనకి ఇప్పటివరకు కూడా గర్భం రాకపోవడం. రీసెంట్‌గా గర్భవతి అయిన తర్వాత తను చాలా సంతోషపడి ఉంటున్న వేళ 3 నెలలకి సాధారణ పరీక్షలు చేయించుకుంటే, ఆ పరీక్షలో నీకు గుండె సమస్య ఉంది. కాబట్టి ఈ క్రమంలో నువ్వు గర్భాన్ని కొనసాగించడం అనేది నీ ప్రాణానికే ప్రమాదం. వద్దు అని చెప్పారట డాక్టర్లు. కానీ తర్వాత ఆవిడ పెద్ద హాస్పిటల్‌లో చూయించుకొని గుండెకు సంబంధించి స్టంట్ వేయించుకున్న తర్వాత కొంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫైనల్‌గా ఆవిడ 2 రోజుల క్రితం తిరుపతిలోని పెద్ద హాస్పిటల్‌లో చేరారు. అక్కడ డాక్టర్లు పరీక్ష చేసిన తర్వాత తల్లి గాని, బిడ్డ గాని ఇద్దరిలో ఎవరో బతుకుతారు. ఒక్కరే బతుకుతారు కాబట్టి మీరే తేల్చుకోండి అంటే, ఆ కన్న తల్లి మాత్రం నేను చనిపోయినా పర్లేదు. నా బిడ్డకి నేను జన్మనివ్వాలని చెప్పేసి అన్న తర్వాత కన్సర్న్స్ ఫార్మ్స్ మీద సంతకం చేయాలని తన భర్తను కూడా బతిమలాడి ఒప్పించి తన చేత కూడా సంతకం పెట్టించింది. కట్ చేస్తే సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. 12 మగబిడ్డ జన్మించాడు. ఆ క్షణమే కన్న తల్లి కన్నుమూసింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ నేను బావుండాలి, నేను మాత్రమే బావుండాలి అని కోరుకునే ఈ సమాజంలో ఒక తల్లి తను చనిపోయినా పర్వాలేదు, తను బిడ్డకి జన్మనివ్వాలి అని చెప్పేసి భావించడం అనేది నిజంగా మహిళలకి, కన్న తల్లులందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఆఖరిగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి రోజులో ఒక 5 నిమిషాలు మీ కన్న తల్లికి ఫోన్‌లో గాని మీరు ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా ఫోన్‌లో అయినా పరామర్శించవలసిందిగా అందరిని కోరుకుంటా ఉన్నాను. తల్లికి మించిన దైవం ఉన్నదా? ఆత్మకు మించిన అద్దం ఉన్నదా? థాంక్ యూ. ధన్యవాదాలు.